పరిశుద్ధంగా ఉండటం అనేది, దుష్టుడు ముట్టకుండా భద్రము చేసుకోవటం అనేది, ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా, ఫోన్ చూసినా, టీవీ చూసినా, ఆయా వ్యక్తులతో, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారితో జరిగే సంభాషణలో ఎటువైపు చూసినా శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సమస్త విషయంలో దుష్టుడు అనేవాడు మిమ్మల్ని ఏ రూపంలో ముట్టకుండా మీరు భద్రము చేసుకోవలసిన విధానము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించిన ప్రేమిలారా, లోకంలో సాతాను అనేవాడు అనేక రకాలుగా మనుషులను శోధిస్తూ ఉంటాడు. ఎవరెవరికి ఏ విధమైన బలహీనత అయితే ఉన్నదో ఆ బలహీనతను బట్టి నిన్ను వాడు అనేక రకాలుగా శోధించాలని చూస్తూ ఉంటాడు. సులువుగా చిక్కుల్లో పెట్టు పాపంలో నువ్వు పడవేయాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు నేను ఎందుకు మాటలు చెప్తున్నాను అంటే, సాతాను వేసే వలలో నువ్వు పడకుండా ఉండాలి అంటే, సాతాను నీకు కలుగు చేస్తున్న ఆ ఆలోచన, అపవిత్రమైన ఆలోచన, ఫోన్లో ఉన్న అపవిత్రత, మీ సంభాషణలో ఉన్న అపవిత్రత, మీ హృదయంలో ఉన్న అపవిత్రత, దేవుడికి విరుద్ధంగా మీలో, మీ కుటుంబాల్లో, మీ యొక్క పరిసర ప్రాంతాల్లో, మీ ఉంటున్న చోట, వెళ్తున్న చోట వీటన్నిటిని మీరు జయించాలి అంటే దేవుని యొక్క శక్తి మీరు కలిగి ఉన్నారు. జాగ్రత్తగా గమనించబడ్డారా? ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో అప్పుడు దైవికమైన శక్తిని మీరు కలిగి ఉంటారు. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు వాక్యము చదువుతూ, అర్థం చేసుకుంటూ, గ్రహించుకుంటూ, సాతాను అనేవాడు మిమ్మలను ఏ విధంగా శోధిస్తాడో, వేధిస్తాడో, ఏ విధంగా మిమ్మల్ని వశపరచుకోవడానికి వాడు అనేకమైన భారాలు మీ జీవితంలో మీ పైన వదులుతాడు అనే విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. జాగ్రత్తగా గమనించారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ సహాయం ద్వారా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తావో, దుష్టుడు అనేవాడు నిన్ను ముట్టాలని ప్రయత్నం చేసినా జాగ్రత్తగా గమనించారా, నిన్ను వాడు ముట్టకుండా దేవుడు నీ చుట్టూ కంచె వేసి ఆయన నిన్ను సజీవ సాక్షులుగా కాపాడుకుంటాడు. జాగ్రత్తగా గమనించారా, సాతాను అనేవాడు నిన్ను ముట్టాలి అంటే దేవుని యొక్క అనుమతి తీసుకునే వాడు నిన్ను ముట్టాలి. జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథంలో దేవుని యొక్క అనుమతి తీసుకుని సాతాను యోబును ముట్టినట్టుగా మనం చూడవచ్చు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, జాగ్రత్తగా గమనించబడ్డారా, ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తానో, దేవుడే నాకు సమమైన విధానంలో ఎవరైతే జీవిస్తారో దేవుడు అటువంటి వారిని జాగ్రత్తగా గమనించబడ్డారా దుష్టుడి నుంచి తప్పిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు నీవు దైవికంగా ఉంటున్నావా? నీవు ఆత్మానుసారంగా ఉంటున్నావా? నీవు వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నావా? దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు పాపం చేయరని వాక్యం సెలవిస్తుంది. అటు వారందరూ దుష్టుడు ముట్టకుండా వారిని భద్రం చేసుకోగలుగుతారని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నువ్వు దైవికమైన శక్తిని పొందుకుంటావు. దైవికమైన అభిషేకాన్ని నువ్వు కలిగి ఉంటావు. వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉంటావు. దుష్టుడు నేను ఏ రూపంలో, వాడు ఎన్ని ప్రయత్నాలలో, వాడు వేసే వలలో నిన్ను పడేయాలని చూసినప్పటికీ వాడి వలలో నువ్వు పడకుండా నువ్వు తప్పించుకోగలుగుతావు. దేవుని ఆత్మ నీకు సహాయం చేయడం వలన దుష్టుడు నేను ముట్టకుండా నువ్వు భద్రంగా ఉండగలుగుతావు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకు మంచి చెప్తారు, కానీ వారు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వారికి బయట వారి యొక్క స్నేహితులు ఎటువంటి వారు, వారు ఏ విధమైన సమస్యలు కలిగి ఉన్నారో, ప్రేమ, స్నేహము, మరి అటువంటి విషయాల్లో తల్లిదండ్రులు
గ్రహింపు లేకపోవడం వలన, వారి మీద ఒక కన్ను వేసి ఉండకపోవడం వలన, వారి గురించి అప్పుడప్పుడు ఆరా తీసుకోకపోవడం వలన జాగ్రత్తగా గమనించబోతారా, కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఉదాహరణగా మనం చూసినట్లయితే యాకోబు కుమార్తె అయిన దీనా ఒక ప్రాంతంలోకి ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తుంది. అక్కడికి ఒంటరిగా వెళ్ళడం వలన ఆ ప్రాంతపు రాజు కుమారుడైన షెకెము ఆమెను చూచి బలాత్కారం చేస్తాడు. ఆ దీనా ఆనాటి కాలంలో ఒంటరిగా అక్కడికి వెళ్ళటం వలన, ఆమె బలాత్కారానికి గురవటం వలన, ఆమె వలన ఆ ప్రాంతపు ప్రజలందరూ నాశనం అయిపోతారు. యాకోబు కుటుంబంలో భయానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో అనేకమైన పరిస్థితులు దారితీస్తాయి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ దేవుడికి భయపడి, దేవుడికి లోబడి, దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి జీవించాలని వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అబీమెలెకు శారాను ముట్టకుండా దేవుడు అబీమెలెకును ఏ విధంగా అడ్డగించాడో, అదేవిధంగా ఏ దుష్టుడు నీ బిడ్డలను నిన్ను ముట్టకుండా నీ చుట్టూ కంచె వేయినట్లుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సమస్త విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని ఆత్మ సహాయం ద్వారా వాక్య జ్ఞానం నువ్వు కలిగి ఉంటూ, దుష్టుడు మాయలో, దుష్టుడు వేసే వలలో మీరు పడకుండా ఎల్లప్పుడూ మీరు భద్రం చేసుకునే విధానం మీరు తెలుసుకుని ఉన్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, సండే స్కూల్కి వెళ్తున్నారు బిడ్డలు, యవనస్తులు కుడికి వెళ్తున్నారు బిడ్డలు, కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో నాకు ఎప్పుడైనా ఆరా తీస్తున్నారా? వారి స్నేహితులు ఎటువంటి వారు అని ఆరా తీస్తున్నారా? ఫోన్లో మరి ఏం చూస్తున్నారో లేదో అని ఆరా తీస్తున్నారా? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లైనా వారిని మనం ఎంతగా జాగ్రత్తగా పెంచినప్పటికీ ఈ లోకము చాలా భయంకరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. అసభ్యకరమైన సంభాషణలు జరుగుతాయి, అపవిత్రమైన మాటలు జరుగుతాయి. ఫోన్లో ఏది చూడాలన్నా ఎక్కడో ఒక చోట అపవిత్రమైనది కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవం, డబ్బాలతో కూడిన కోరికలను సాతాను నీకు కలుగు చేస్తా ఉంటుంది. వీటన్నిటిని నువ్వు జయించాలి అంటే ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎంత నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, ఎంత ధైర్యమైన ఆత్మ సహాయం కలిగి ఉండాలి, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వీటన్నిటిని నువ్వు జయించాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు విసర్జించాలి. లోక సంబంధమైన వాటితో నువ్వు స్నేహం చేయకుండా దేవుణ్ణి ప్రేమించే ఉన్నతమైన హృదయం, పవిత్రమైన హృదయం, అటువంటి సమర్పణ జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏదో ఒక రోజు వినరాని వార్త నువ్వు వినకూడదని, ఏ వార్త అయితే వినకూడదో ఆ వార్త నీ బిడ్డల గురించి
నువ్వు వినకుండా ఉండాలి అంటే తల్లిగా నీవు, తండ్రిగా నీవు దేవుడి విషయంలో, అన్ని విషయాల్లో మీరు దేవుడి నామానికి భయంకరంగా జీవిస్తూ ఉంటుంటే మీ బిడ్డలు కూడా అదే విధానంతో కూడిన పెంపకంలో, దేవుడంటే భయము భక్తితో కూడిన పెంపకంలో మీరు పెంచుతూ ఉంటుంటే మిమ్మల్ని బట్టి మీ పిల్లలు దేవుడి దగ్గర చూస్తారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే స్నేహము, టీవీ సీరియల్స్, ఫోన్లు ఏదో ఒక రూపంలో మీ బిడ్డలను అపవిత్రపరచాలని, చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని సాధారణ అపవిత్రపరచాలని వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కాబట్టి కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, వ్యక్తిగత ప్రార్థన కావాలి, సేవకుల ప్రార్థన కావాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. వాక్యం చదువుకుంటూ ఆ వాక్యమే దేవుడే వాక్యం అన్న భయంతో ఎవరికి వారు నిత్యము అపవిత్రమైన కళలు రాకుండా, ఏ విధమైన చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, చెడు వినకుండా, చెడు వైపు నడవకుండా నేను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. దుష్టుడిని ముట్టకుండా కంచె వేసుకోవాలి. నీ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు నీ చుట్టూ దేవదూతంతో కూడిన కాపుదల, యేసు రక్తంతో కూడిన కాపుదల ఉంచినట్లుగా అట్టి విధముగా మీరు ఆత్మీయంగా ఎదగాలి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ప్రేమిస్తారో తప్పనిసరిగా దేవుడి మిమ్మల్ని దుష్టుడు పట్టునివ్వకుండా తప్పిస్తాడనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాట వినటం, ఆయన ఆజ్ఞలను గైకొనటం, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించటమే. కాబట్టి ప్రియులు పెట్టారా, శరాను అభిమేలకు పట్టకుండా ఏ విధంగా దేవుడు అడ్డగించాడో అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని ఏ రూపంలో పట్టకుండా నీ చుట్టూ దేవుడు కంచి వేయాలి అంటే నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమించాలి, ఆయనకు నువ్వు ఎంతగా లోబడాలి, నువ్వు ఎంతగా ప్రార్థించాలి. ఈ మాటలకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. లోతుగా చెప్పటం లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీకు ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుని యొక్క నామానికి భయంకరంగా ఉంటే మిగిలిన అన్ని విషయాలు కూడా